మరణించిన తర్వాత వారు ఏమైపోదురు? చదువుతున్నటువంటి లేఖ భాగంలో ఒకసారి 14 వచ్చి చదువుతాను. మరణమైన తర్వాత నన్ను బ్రతుకుతురా, అలా ఉంటుంది ఎట్లా నాకు విడుదల కలగ వరకు నా ఇంటిదనములన్నీ నేను కనిపెట్టి వెళ్తున్నాను. పిల్లలు గమనించండి, చదువుతున్నటువంటి లేఖ భాగంలో యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి యొక్క జీవిత దినాలు, మనిషి యొక్క బ్రతుకు, మనిషి యొక్క జీవితం ఎలాంటిది అనే విషయాన్ని మనం చదువుతున్నటువంటి 14వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. వాటిలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ భూమి మీద స్త్రీ కలిగినటువంటి నరులు, అనగా ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి వారి జీవిత దినములు కొద్దివే అని. ఇలా మనం అందరం చిన్నవాటి బట్టి అంత దుఃఖపడుతూ ఉన్నాము. అయితే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యోబు గారు చెప్తా ఉన్నారు, ఈ భూమి మీద మనిషి యొక్క దినములు కొద్దివే అని. అంటే ఎప్పుడు మనిషి మరణిస్తాడో తెలియదు. అందుకనే ఇక్కడ మన వాక్యం చెప్తుంది, భూమి మీద మనిషి యొక్క నరుల యొక్క దినములు కొద్దివే అని. సో అంటే మనిషి కొద్దివే అంటే మనిషి ఎక్కువ కాలం బ్రతకడు, మనిషి కొద్ది దినాలే భూమి మీద జీవిస్తాడు. మరణం అనేది ఎప్పుడో ఈ కొద్ది దినాల్లో మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. అందుకొరకే కింద మనం చదువుకున్నటువంటి భాగంలో నేను చెప్తున్నటువంటి యోబు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోబు గారు రెండోది మాట్లాడుతున్నట్టు పువ్వు వికసించినట్టు వాడు పెరిగి వాడిపోను. చూడండి, నరుల యొక్క జీవితాన్ని, నరుల యొక్క